వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్. ఈ ఆర్జీయూ కేటీ సెట్ 2020కి సంబంధించి మ్యాథమెటిక్స్లో మనం 14 చాప్టర్స్ని కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి లాస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ వరకు ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, షార్ట్ కట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా పాయింట్ బై పాయింట్, ప్రాబ్లం బై ప్రాబ్లం, ఫార్ములా బై ఫార్ములా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసాము. ఎవరికైతే రివిజన్ కావాలని అనుకుంటున్నారో మీరు ప్లేలిస్ట్లో ప్రతి చాప్టర్ నుంచి కూడా బేసిక్ కాన్సెప్ట్స్ వీడియో అనేది ఒకసారి చూడడం మంచిది. సో మనం హడావిడిగా నేను మరలా కొత్తగా రివిజన్ చేసిన ఆ అన్ని పాయింట్స్ని మనం కవర్ చేయలేము, టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి ఆ ప్లేలిస్ట్లో ఉండే ప్రతి చాప్టర్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ వీడియో ఒకసారి చూస్తే మనకి ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి రీక్యాప్ చేసినట్టు ఉంటుంది. ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఒకసారి కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఈజీగా మీరు ఇవి ఎగ్జామ్లో అప్లై చేయొచ్చు. ఈ రోజు క్లాస్లో ట్రిగ్నామెట్రీ నుంచి ఇంకొన్ని ఫార్ములాస్, అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఇవి కొన్ని షార్ట్ కట్స్ బాగా మనకి ఈ ఎగ్జామ్లో, ఈ ఎంట్రన్స్ టెస్ట్లో బాగా యూజ్ అవుతుంది. లెట్ us see some new techniques and new problems. సో ఈ వీడియోలో ఒక 10 ప్రాబ్లమ్స్ని మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ వీడియోని మీరు పాజ్ అండ్ ప్లే, అంటే క్వశ్చన్ రాగానే పాజ్లో పెట్టి వీడియోని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ప్లే చేసి ఆన్సర్, మీ ఆన్సర్, అదేవిధంగా నేను ఇస్తున్న ఆన్సర్ టాలీ అయినాయో లేదో చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees. ఈ ప్రాబ్లమ్ను మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు, ఆన్సర్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో మనకి ఒకటి డైరెక్ట్ మెథడ్, 2 షార్ట్ కట్. సో ముందుగా మనం డైరెక్ట్ మెథడ్లో చూస్తాము, తర్వాత షార్ట్ కట్ మెథడ్లో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 into tan 30 degrees. వాట్ ఈజ్ tan 30? 1/√3. అంటే ఇక్కడ మనం 1/√3 రాసుకోవాల్సి ఉంటుంది, బై 1 ప్లస్ tan square 30 అంటే మనకి 1/√3 హోల్ స్క్వేర్ రాసుకోవాలని తెలుసు. ఇంకా ఇది 2 into 1/√3 అంటే 2/√3 బై 1 ప్లస్ ఇది 1/√3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందని తెలుసు, మనకి 1/3 మిగులుతుందని తెలుసు. 1/3 ఎల్సిఎం తీసుకుంటే మనకి 3 ఎల్సిఎం అవుతుంది. 3 into 1 3, 3 plus 1 4, 2/√3 బై ఇది మనకి 4/3 అవుతుంది. 3 into 1 3, 3 plus 1 4, 4/3. సో దీన్ని మనం సింప్లిఫై చేసే టైంలో ఈజ్ ఈక్వల్ టు 2/√3 ఇలాగే ఉంటుంది. ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ మనకి రివర్స్ అయితే మనకి ఇది 3/4 అవుతుంది. 2 goes 2 times in 4. సిమిలర్లీ √3 goes √3 times. మీకు చాలా క్లియర్గా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees is equal to how much? √3/2. అంటే ఆప్షన్ 3 is what? రైట్ ఆన్సర్. అంటే మనం ట్యాన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేయడం జరిగింది. అలా కాకుండా వేరే షార్ట్ కట్ యూజ్ చేస్తే దీన్ని మనం చాలా ఈజీగా తీసుకురావచ్చు. ఇది 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees అంటే మనకి ఇది సైన్ 2 into 30 degrees అవుతుంది. ఇక్కడ 30 ఉంటే సో అప్పుడు ఇది సైన్ 2 into 30 60 degrees. వాట్ ఈజ్ సైన్ 60? √3/2. సో ఇక్కడ మనకి 2 tan theta by 1 plus tan square theta అంటే sin 2 theta అనే ఫార్ములా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. 2 tan theta by 1 plus tan square theta is equal to sin 2 theta. సో ఇక్కడ మనకి 30 degrees ఉంటే ఇక్కడ 30 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 30 60, sin 60 √3/2 అని తెలిసింది. ఇది మనకి మంచి షార్ట్ కట్. ఇది 2 tan theta by 1 plus tan square theta is equal to sin 2 theta. అదే మనకి ఇక్కడ మైనస్ ఉంటే ఏమవుతుంది అనేది కూడా సెకండ్ ప్రాబ్లంలో చూపించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. ఇంతకు ముందు ప్రాబ్లంలో మీరు ఇక్కడ ప్లస్ ఉండడం చూసారు. ఈ సెకండ్ క్వశ్చన్లో మనకి ఇక్కడ మైనస్ ఉంది. 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. మరి ఇదేమవుతుంది అనేది డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్లో చూపిస్తున్నా. ముందు డైరెక్ట్ మెథడ్లో tan 30 అంటే మనకి 1/√3 అని తెలుసు. అంటే అది 2 into 1/√3 by 1 minus అగైన్ tan 30 1/√3 హోల్ స్క్వేర్ 1/3 అవుతుంది. అంటే పైన ఇది 2/√3, 3 is LCM, 3 comes here, 3 minus 1 2/3. ఇదేమవుతుంది అంటే 2/√3 ఇంటూ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అయితే మనకి 3/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ √3 goes 3, √3. ఆప్షన్ 2 ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. సో మనం ఇక్కడ tan 30 ఇచ్చినా, tan 60 ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా సింప్లిఫై చేయవలసి ఉంటుంది. అలా కాకుండా షార్ట్ కట్ ఏమవుతుంది అంటే ఇది ఈ ఫార్ములా ఇది tan 2 theta అవుతుంది. tan 2 theta ఎంత అంటే 30 degrees.
సో ఇక్కడ మనం 30 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది tan 60 degrees అవుతుంది. tan 60 ఈజ్ వాట్ √3. ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. కాబట్టి మనకి షార్ట్ కట్ లేదా ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ 2 tan theta by 1 minus tan square theta is equal to tan 2 theta. ఇంతకుముందు ప్లస్ ఉంది, ఇక్కడ 2 tan theta by 1 plus tan square theta ఉంటే sin 2 theta అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 tan theta by 1 minus tan square theta ఉంటే tan 2 theta అని చెప్పడం జరుగుతుంది. ఈ రెండు ఫార్ములాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 45 degrees ఉన్నా, 30 ఉన్నా, 60 ఉన్నా, ఎంత ఉన్నా సరే మనం ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, 1 minus tan square 30 by 1 plus tan square 30 is equal to how much? దీనికి కూడా మనకి షార్ట్ కట్ ఉంది. డైరెక్ట్ మెథడ్లో మనం ఇంతకుముందు ఆల్రెడీ చూపించాం ఎలా సాల్వ్. షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే దీనికి 1 minus tan square theta by 1 plus tan square theta is equal to cos 2 theta. లేదంటే 1 minus tan square a by 1 plus tan square a అంటే cos 2a అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ theta is equal to how much అంటే 30 degrees అని తెలుస్తుంది. అంటే ఇక్కడ 30 degrees అని తెలుస్తుంది. 230 అంటే cos 60. cos 60 ఎంత అంటే మనకి 1/2. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 1, 2, 3లో మనం 3 న్యూ ఫార్ములాస్ అనేది, న్యూ షార్ట్ కట్స్ అనేది అప్లై చేయడం జరిగింది. ఆ 3 కూడా ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ షార్ట్ కట్ నెంబర్ 1గా మీకు ఇచ్చింది 2 tan theta by 1 plus tan square theta is equal to sin 2 theta. అదేవిధంగా 2 tan theta by 1 minus tan square theta is equal to tan 2 theta. ఇంకో 1 minus tan square theta by 1 plus tan square theta is equal to cos 2 theta. ఈ 3 ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేయి. క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ tan theta ఈక్వల్ టు a/b దెన్ sin theta ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అంటే నెంబర్స్ ఇచ్చినా, లేదంటే ఈ విధంగా a/b లేదంటే x/y ఇచ్చినా కూడా మనం ఒక ట్రయాంగిల్ వేసుకుని sin thetaని ఈజీగా చూపించవచ్చు. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాము. tan theta ఈజ్ ఈక్వల్ టు a/b. ఎప్పుడు కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవడం జనరల్గా. సో ఇది ABC, ఇది theta, ఇది 90 degrees అని మనకు తెలుసు. వాట్ ఈస్ గివెన్ ఇస్ tan theta ఈజ్ ఈక్వల్ టు a/b. మరి tan theta a/b అంటే మనకి ఆపోజిట్ సైడ్ ఈజ్ a అండ్ ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ వాట్ b. మనకి హైపోటెన్యూస్ ఎంత అనేది తెలియదు. ఈ హైపోటెన్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే sin theta ఈజీగా వస్తుంది. పిథాగరస్ థియరం AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². అంటే AC² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A² ప్లస్ B². మనకి AC కావాలి, స్క్వేర్ అవసరం లేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే రూట్ అవుతుంది. అంటే ఇది ఎంత అంటే √A² ప్లస్ B². ఇప్పుడు మనకి sin theta అంటే ఏమని తెలుసు అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే A/√A² ప్లస్ B². ఆప్షన్ 1 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి tan theta, sin theta, cos theta ఏదైనా ఒక ట్రిగనోమెట్రిక్ వాల్యూ ఇచ్చి వేరే ట్రిగనోమెట్రిక్ వాల్యూ అడిగినప్పుడు మనం ఇమీడియట్గా ఒక ట్రయాంగిల్ తీసుకోవడం. ఇక్కడ tan theta ఇచ్చారు కాబట్టి ఆపోజిట్ సైడ్ బై మనం ఎడ్జసెంట్ సైడ్ అని తీసుకున్నాం. అదే cot theta ఇచ్చుంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని తీసుకుంటాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ sin theta ఇచ్చి ఉంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని. ఇటువంటి ప్రాబ్లం కూడా మనకి ఈ IIIT ఎంట్రన్స్లో వచ్చే అవకాశం ఉంది. ఒకసారి దీన్ని చూడండి. సో tan theta ఇచ్చారు కాబట్టి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగిలిన సైడ్ మనం ఫైండ్ అవుట్ చేసాము హైపోటెన్యూస్ అనేది. sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, A/√A² ప్లస్ B². ఆప్షన్ 1 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, √1 ప్లస్ cos a by 1 minus cos a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా రూట్లో 1 ప్లస్ sin a by 1 minus sin a, లేదంటే 1 ప్లస్ cos a by 1 minus cos a, లేదంటే సమ్ 1 ప్లస్ tan a by 1 minus tan a, ఈ విధంగా ఎప్పుడు రూట్లో మనకి ఈ విధమైన ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, లేదా ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయడం అంటే ఏంటి అంటే ఈ డినామినేటర్లో ఉన్న ఫ్యాక్టర్కి ఇక్కడ మైనస్ ఉంటే మనం ప్లస్ తీసుకుని, అదే డినామినేటర్లో ఉన్న ఫ్యాక్టర్కి ప్లస్ ఉంటే మైనస్ తీసుకుని మనం ఏం చేయాలంటే మనం పైన కింద మల్టిప్లై చేయవలసి ఉంటుంది. లెట్ us see how to rationalize. సో దీన్ని మనం అకర్ణీయం చేయడము అంటాము. √1 ప్లస్ cos a, ఇది 1 ప్లస్ cos a బై కింద మనకి 1 మైనస్ cos a ఉంది. డినామినేటర్లో ఉన్న ఫ్యాక్టర్కి ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకోవాలి. ఇదే ఫ్యాక్టర్కి మనం మధ్యలో ప్లస్ పెట్టుకుని పైన కింద మల్టిప్లై చేయాలి. అంటే ఇంటూ 1 ప్లస్ cos a బై 1 ప్లస్ cos a, రూట్ ఇక్కడ వరకు ఉంది, ఈజ్ ఈక్వల్ టు.
సో ఇది ఎలా ఉంది అంటే 1 + cos A ఇంటూ 1 + cos A, 2 ఇంటూ 2 2 స్క్వేర్, x ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఆ విధంగా 1 + cos A ఇంటూ 1 + cos A 1 + cos A హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని ఇక్కడ మనం 1 + cos A హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. డినామినేటర్లో ఇది ఎలా ఉంది అంటే A - B ఇంటూ A + B, A స్క్వేర్ - B స్క్వేర్ ఫార్ములా. A స్క్వేర్ అంటే 1 అవుతుంది, B స్క్వేర్ అంటే cos స్క్వేర్ A అవుతుంది. ఇదంతా కూడా రూట్లో ఉంది. ఎప్పుడైతే రూట్లో ఫ్రాక్షన్ ఉందో రూట్ బిలాంగ్స్ టు న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో పైన ఉన్న లవానికి కింద ఉన్న హారానికి కూడా రూట్ అనేది ఉంటుంది. కాబట్టి నేను రూట్ ఇలా సెపరేట్ చేసుకోవచ్చు. 1 + cos A హోల్ స్క్వేర్ బై ఎక్కడ కూడా అండర్ రూట్ వాట్ ఈజ్ 1 - cos స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా. ఎందుకంటే మనకి sin స్క్వేర్ A + cos స్క్వేర్ A = 1. కాబట్టి sin స్క్వేర్ A = 1 - cos స్క్వేర్ A. అంటే దీని ప్లేస్లో నేను sin స్క్వేర్ A అనేది రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్క్వేరు, ఈ రూటు, ఈ డినామినేటర్లో కూడా ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. మిగిలేది ఎంత అంటే 1 + cos A / sin A, 1 + cos A / sin A = 1 / sin A + cos A / sin A. 1 / sin A అంటే మనకి cosecant A అని, cos A / sin A అంటే cot A అని తెలుసు. ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూపిస్తున్నాం 1 / sin A అంటే cosecant A అవుతుంది. అదేవిధంగా ప్లస్ cos A / sin A అంటే మనకి ఇది cot A అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడైతే రూట్లో ఈ విధంగా ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఉన్న ఫ్యాక్టర్కి అందులో ప్లస్ ఉందా మైనస్ ఉందా అనేది జాగ్రత్తగా చెక్ చేసి ఆపోజిట్ సైన్ ఫ్యాక్టర్తో మనం ఏం చేయాలంటే పైన కింద మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తాం. ఈ బిట్ కూడా మనకి ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, sin power 4θ + cos power 4θ = హౌ మచ్. ఇక్కడ చూడగానే sin θ + cos θ హోల్ పవర్ అనేది కొంచెం టెంప్టింగ్గా ఉంటుంది. ఇటువంటి ఆప్షన్ అనేది మనం సెట్ చేసుకోకూడదు. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ హోల్ స్క్వేర్, అదేవిధంగా 1 - 2 sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ 1 - 1/2 ఇంటూ sin స్క్వేర్ 2θ. సో దీనికి 2 ఆప్షన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చాను. దీంట్లో ఆ 2 కరెక్ట్ ఆప్షన్స్ అనేది ఏంటనేది చూద్దాం. సో ఇది sin power 4θ + cos power 4θ ఉన్నప్పుడు దాన్ని మనం sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ = 1 అని తెలుసు. కాబట్టి sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ అనేది వచ్చేలా దీన్ని రాయవలసి ఉంటుంది. ఎలాగనే చూద్దాం. ఈ sin power 4θ మనం sin స్క్వేర్ θ హోల్ స్క్వేర్ + cos స్క్వేర్ θ హోల్ స్క్వేర్ అని రాసుకోవాల్సి ఉంటుంది. = అంటే ఇది a⁻m హోల్ పవర్ n, a⁻mn అంటే sin పవర్ 2 × 2 4 sin పవర్ 4θ. ఇది కూడా సమ్ b⁻m హోల్ పవర్ n, b⁻mn 2 × 2 4 అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే a² + b² ఫార్ములా చూద్దాం. ఇది a² + b² ఫార్ములా a + b హోల్ స్క్వేర్ - 2ab. అంటే దీన్ని అంతటిని a అనుకోవాలి, దీన్ని అంతటిని b అనుకుంటే ఇది a² అవుతుంది, ఇది b² అవుతుంది. ఫార్ములా a + b హోల్ స్క్వేర్ - 2ab. అంటే ఇక్కడ a + b వాట్ ఈజ్ a sin స్క్వేర్ θ ప్లస్ వాట్ ఈజ్ b cos స్క్వేర్ θ హోల్ స్క్వేర్ - 2ab a sin స్క్వేర్ θ వాట్ ఈజ్ b cos స్క్వేర్ θ. we know that sin స్క్వేర్ θ plus cos స్క్వేర్ θ = 1. 1 square is what 1. 1 minus 2 sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ అవుతుంది. అంటే ఆప్షన్ 3 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 కూడా రైట్ ఆప్షనే. అంటే దీన్ని ఏ విధంగా మనం sin 2θగా రాస్తున్నామో ఇక్కడ చూపిస్తున్నాం. = 1 మైనస్ దీన్ని పైన కింద 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇది 4 అవుతుంది, డినామినేటర్లో 2 వస్తుంది. ఈ 4 ఇంటూ పక్కన ఏముంది అంటే మనకి sin స్క్వేర్ θ అదేవిధంగా cos స్క్వేర్ θ అవుతుంది. 1 - 1/2 ఇంటూ 2 sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ అనేది sin స్క్వేర్ 2θ అవుతుంది. ఎలా దీన్ని 2 ఇంటూ sin θ cos θ హోల్ స్క్వేర్ అని రాశాను. 2 స్క్వేర్ అంటే 4, ఇది sin స్క్వేర్ cos స్క్వేర్. సో బేసిక్స్ కాన్సెప్ట్స్ వీడియోలో మీకు ఈ ఫార్ములా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2 sin θ cos θ అంటే sin 2θ, 1 - 1/2 ఇంటూ 2 sin θ cos θ అంటే sin 2θ. ఇక్కడ రాస్తున్నాను sin 2θ, పైన ఏముంది హోల్ స్క్వేర్ ఉంది. ఆ స్క్వేర్ ఇక్కడ ఉన్న ఒకటే ఇక్కడ ఉన్న ఒకటే. కాబట్టి ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. కావాలని ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాము, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను మీకు, రైట్. సో దేర్ ఫోర్ sin పవర్ 4θ plus cos పవర్ 4θ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్లా కనిపిస్తుంది. కాబట్టి 1 - 2 sin స్క్వేర్ θ cos స్క్వేర్ θ అనేది మీకు ఆప్షన్లో ఉంటుంది. సో ఇది ఇస్తే దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్లు ఇస్తే 2 కూడా కరెక్ట్ అని ఇవ్వచ్చు. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడ కనిపించినా సరే మీరు ఎల్సిఎం తీసుకుని సింప్లిఫై చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎలాగనే చూద్దాం. సో మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకునే ముందు ఎక్కడ cos θ ఉంది, ఎక్కడ cos θ ఉంది. కాబట్టి cos θ మనం కామన్ కూడా తీయొచ్చు. cos θ కామన్ తీస్తే
డినామినేటర్లో మనకి ఇక్కడ ఎంత ఉంది అంటే కాస్ థీటా బయటకు వచ్చేసింది, అంటే పైన 1 మిగిలింది, 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ ఇక్కడ కూడా 1/1 మైనస్ సైన్ థీటా. ఎందుకంటే సేమ్ ఉంది కాబట్టి కామన్ తీసాం. అలా కాకుండా ఇక్కడ సైన్ ఇక్కడ కాస్ ఉంది అనుకోండి, మనం ఈ విధంగా కామన్ తీయలేము, డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో దేర్ ఫోర్ కాస్ థీటా ఇంటూ వాట్ ఈజ్ ఎల్సిఎం హియర్, ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఉంది, ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఉంది, కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అవుతుంది. సో ఈ 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా క్యాన్సిల్ అవుతుంటే 1 మైనస్ సైన్ థీటా ఇక్కడికి వస్తుంది. సిమిలర్లీ 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా క్యాన్సిల్ అవుతుంటే 1 ప్లస్ సైన్ థీటా ఇక్కడికి వస్తుంది. సైన్ థీటా మైనస్ సైన్ థీటా కూడా క్యాన్సిల్ అవుతుంది, 1 ప్లస్ 1 2 అవుతుంది, 2 కాస్ థీటా బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 మైనస్ సైన్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే మనకి కాస్ స్క్వేర్ థీటా అని తెలుసు, అంటే ఇక్కడ ఒక కాస్ థీటా ఇక్కడ ఒక కాస్ థీటా క్యాన్సిల్ అయితే డినామినేటర్లో ఇంకా కాస్ థీటా మిగిలింది, 2 బై కాస్ అంటే 2 సెకండ్ థీటా, 2 ఇంటూ 1 బై కాస్ థీటా, 1 బై కాస్ థీటా అంటే మనకి సెకండ్ థీటా అని తెలుసు. దేర్ ఫోర్ 2 సెకండ్ థీటా ఆప్షన్ 3 ఇస్ వాట్ రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ విధంగా కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా, కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా, లేదంటే సమ్ సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ప్లస్ సమ్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా, ఇలా ఎప్పుడు ఇచ్చినా సరే డినామినేటర్లో మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఫార్ములా అప్లై చేసి ట్రైగనామెట్రిక్ ఐడెంటిటీ అనేది యూజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ 1 ప్లస్ కాస్ ఇంటూ 1 మైనస్ కాసు, 1 ప్లస్ సైన్ ఇంటూ 1 మైనస్ సైన్, 1 ప్లస్ ట్యాన్ ఇంటూ 1 మైనస్ ట్యాన్ ఉన్నప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవడం, ప్రాబ్లమ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. Question number 8. If secant theta plus tan theta is equal to m and secant theta minus tan theta is equal to n, then which of the following is true? M square minus n square is 1, mn is equal to 1, m by n is equal to 1 అంటే m is equal to n అవుతుందని, m square plus n square is equal to 1. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే secant theta tan theta లేదా sin theta cos theta లేదంటే కొసీకెంట్ థీటా కాట్ థీటా కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇచ్చినా సరే మనం జాగ్రత్తగా ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీని వాడడానికి మనం రెడీ అవ్వాలి. సో ఇది ఇక్కడ సెకండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఎం, సెకండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఎన్ అని తెలుస్తుంది. కాబట్టి మనకు తెలిసిన ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. కాబట్టి రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం, దీన్ని 1 దీన్ని 2 అనుకుంటే 1 ఇంటూ 2 ఏమవుతుందో చూద్దాం. అప్లై చేస్తున్నాము సెకండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సెకండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ సెకండ్ స్క్వేర్ థీటా ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ మల్టిప్లై చేసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్స్ కూడా మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఎం ఇంటూ ఎన్ ఎంఎన్ అని తెలుసు. వాట్ ఈజ్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా 1 బై ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ. 1 ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ ఆర్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. సో కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ని యూజ్ చేయడం ద్వారా ఫాస్ట్గా మనం ఆన్సర్ని తీసుకురావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. కాస్ 150 degrees ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్. మనకున్న మెయిన్ ట్రైగనామెట్రిక్ టేబుల్లో 0 degrees నుంచి 90 degrees వరకు ట్రైగనామెట్రిక్ రేషియోస్ అనేది వాల్యూస్ ఇవ్వడం జరిగింది. మరి 150 ఉన్నప్పుడు దాన్ని మనం 90 ప్లస్ థీటాగా లేదా 180 మైనస్ థీటాగా రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే చూద్దాం. సో కాస్ 150ని మనం కాస్ 90 ప్లస్ 60 అని రాసుకుంటాం, ఎందుకంటే 90 ప్లస్ 60 మనకి 150 అని తెలుసు, రైట్, డిగ్రీ. సో వాట్ ఈస్ కాస్ 90 ప్లస్ థీటా అని చూస్తుంటే మనకి ఇక్కడ ఇది 0 to 90 degrees, ఇది 90 to 180, మిగిలినంతా మీకు తెలిసిందే. కాబట్టి 90 ప్లస్ థీటా అంటే మనకి సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్లో కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతుంది, కాబట్టి మైనస్ రాసుకోవడం జరిగింది. అదేవిధంగా 90sకి 270sకి కాస్ సైన్ గాను సైన్ కాస్ గాను మారుతుంది. కాబట్టి 90 ప్లస్ అన్నప్పుడు మనకి కాస్ ఏమవుతుందంటే సైన్ 60 అవుతుంది. మైనస్ సైన్ 60 ఈజ్ వాట్ √3/2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 మైనస్ √3/2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. అలా కాకుండా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం, కాస్ 180 మైనస్ 30 అని రాసుకోవచ్చు. ఈ 150 degreesని 180 మైనస్ 30 అని రాసుకుంటున్నాము. అప్పుడు ఏమవుతుందని చూద్దాము. సో ఇప్పుడు కూడా 180 మైనస్ అంటే 180 కంటే తక్కువ, కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. 180 ప్లస్ ఆర్ మైనస్ థీటాస్కి అదేవిధంగా 360 ప్లస్ ఆర్ మైనస్ థీటాస్కి కాస్ అనేది కాస్గానే ఉంటుంది. ట్రైగనామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా అవే ఉంటాయి. కాబట్టి కాస్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ 30 అవుతుంది. వాట్ ఈజ్ కాస్ 30? కాస్ 30 ఈజ్ √3/2. కాబట్టి
-√3/2 ఆప్షన్ 2 ఈజ్ వాట్ రైట్ ఆన్సర్. కాబట్టి 150ని 90+60 అని రాసుకోవడం అనేది తెలియాలి. అదేవిధంగా 90+ అనగానే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ట్ నెగిటివ్ అని తెలియాలి. 90స్కి 270స్కి కాస్ట్ సైన్ గాను సైన్ కాస్ట్ గాను మారుతుందనేది తెలియాలి. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే మనకి 180స్కి 360స్కి ట్రైనామెట్రిక్ ఫంక్షన్స్ మారవు, అవే ఉంటాయి. కాబట్టి కాస్ట్ అనేది కాస్ట్గానే ఉంటుంది. కాస్ట్ 30 ఎంత అంటే √3/2 మైనస్ ఉంది కాబట్టి -√3/2 ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10 1 - tan² 15/1 + tan² 15 degrees is equal to how much? సో ఈ వీడియో బిగినింగ్లో మీకు 3 ఫార్ములాస్ ఇచ్చాము. ఏంటంటే అవి sin 2θకి, అదేవిధంగా cos 2θకి, అదేవిధంగా tan 2θకి tan టర్మ్స్లో ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి ఇచ్చాము. ఇక్కడ 1 - tan² θ/1 + tan² θ అంటే మనకి cos 2θ అని చెప్పాము. ఒకసారి చూసుకోండి. అంటే cos 2θ ఎంత అంటే 15 degrees, అంటే cos 2 × 15 అంటే 30. cos 30 ఈజ్ వాట్ √3/2 ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి వచ్చినప్పుడు ఏ విధమైన టెన్షన్ పడకుండా 15 degrees మనకి ట్రైనామెట్రిక్ టేబుల్లో లేదు అని టెన్షన్ పడకుండా ఏ ఫార్ములా మనకి యూజ్ అవుతుంది అనేది ఆలోచించగలిగితే 1 - tan² θ/1 + tan² θ అంటే cos 2θ అని చెప్పాం. కాబట్టి cos 2 × 15 cos 30 √3/2. సో ఇంతవరకు మీరు ట్రైనామెట్రీకి సంబంధించి ఇంకొక 10 క్వశ్చన్స్ మీరు ఇప్పటి వరకు కూడా మీరు చూశారు. ఇదే విధంగా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏదేమైనా సరే మనం RJKT సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం కూల్గా ఉండి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దీనికి ఏ ఫార్ములా మనకు బాగా సూట్ అవుతుంది అని జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఈజీగా మీరు రైట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా మంచి ర్యాంక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.